702 గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకొని వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎక్కడ అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, తెలంగాణ ప్రజలను కష్టపడ్డందుకు కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ 7, 2025 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 విడతలుగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని 2 సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విశ్వసనీయ పాత్రులుగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, వివిధ రకాల విశ్లేషణలు, వివిధ రకాల పత్రికలలో ప్రకటనలు, రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వివరాలను చాలా సందర్భాలలో అన్వయించడం, విశ్లేషించడం, వివరించడం జరిగింది. ఈరోజు మా పక్షాన ఫలితాలను, మాకు అందిన సమాచారము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించాలని మంత్రివర్గం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారము 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. దాదాపుగా 146 గ్రామ పంచాయతీలు సిపిఐ, సిపిఎం, ఇతరులు 1%, ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ రెబెల్స్ 66% గెలిస్తే బీజేపీ, బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల
జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జన్గాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65-66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండం అన్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న 26 శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే. కానీ జరిగిన 2 ఉప ఎన్నికలు హైదరాబాదు మహానగర పరిధిలో జరగడంతో ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఈ 26 మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన 2 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు. స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది, రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు. దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు, పేదలకు మేము అందించిన సన్నబియ్యం, రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ 500, పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం, ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం, 27,000 కోట్ల రూపాయలు మహిళలకు 0 వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం, ప్రతి విషయంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం. ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగ ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం, 100 సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం, 61,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం, మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను